హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్లో చూసుంటారు, డిఎస్సి మరింత ఆలస్యం, అదేవిధంగా మరో టెట్కి అవకాశం. ఎందుకు? వాటి కారణాలు ఒకసారి పరిశీలిద్దాం. ఏపీ సర్కార్ గవర్నమెంటు వచ్చి 10 months కావస్తుంది. అయితే ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సి పైన పెట్టారు. చాలా వరకు గుడ్ న్యూస్. అందరూ అభ్యర్థులు చాలా కాన్ఫిడెన్స్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక 2 or 3 months తర్వాత ఎస్సీ వర్గీకరణ అనే ప్రక్రియ సుప్రీంకోర్టు మూలంగా బయట రావడం జరిగింది. అది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు అనేది ఆర్డర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఎలా అయితే బీసీలో కులాల వర్గీకరణ చేపట్టారో అదేవిధంగా ఈ ఎస్సీలో కూడా కులాల వర్గీకరణ జరగాలి, అది రాష్ట్రాల యొక్క బాధ్యత అని సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఆ ప్రక్రియలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ డిలే అనేది జరుగుతూ వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని పబ్లిక్ మీటింగ్స్లో పదే చెప్తున్నారు. ఏమని? సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి కొత్త టీచర్ నియమిస్తాము అని ఆయన స్వయంగా పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. అయితే ప్రాబ్లం ఏంటి? టీచర్స్ అనేది బదిలీ కాకుండా వేకెన్సీ ఎలా వస్తుంది? ఇంతవరకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ బదిలీ అనేది కంప్లీట్ కాలే, అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అటువంటిప్పుడు వేకెన్సీ ఎలా వస్తుంది? అట్ ది సేమ్ టైం ఆ యొక్క బదిలీలకు కొంత టైం పడుతుంది. సో 1.5 month టైం పడుతుంది. సో కాబట్టి ఆ బదిలీలు ఏప్రిల్ మే నాటికి పూర్తి చేస్తారు. అయితే ఈ టైంలో ఈ 2 monthsలో టెట్కి ఇంకొక అవకాశం ఇవ్వండి, మరో టెట్కి అవకాశం ఇవ్వండి అనేసి వినతి పత్రం అనేది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. సో అదేవిధంగా చాలామంది ఆయనతో సంప్రదింపులు చేస్తున్నారు, ఈ టెట్ ఇవ్వాలని ఫోర్స్ చేస్తున్నారు. సో ఏదేమైనా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్నా, దాన్ని కంప్లీట్ చేయాలన్నా మినిమం 4 to 5 months అనేది ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇప్పుడు అంత టైం లేదు. ఎందుకంటే ఏపీ సీఎం ఆయన చెప్పిన ప్రకారం స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి కొత్త టీచర్ నియమిస్తాము అని ఆయన చెప్పారు కాబట్టి, బట్ ఆ టయానికి ఈ టైం సరిపోదు, ఈ ఉన్న 2-3 months సరిపోదు. కాబట్టి అంత తొందరగా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయను మాది. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏదైనా కోర్టు కేసులు అయినా కూడా ఇంకా బాగా డిలే అవుతుంది. సో కాబట్టి లేట్గా ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషను. సో ఏదైనప్పటికీ టెట్కి ఎక్కువ అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిఎస్సి కంటే టెట్కి ఎక్కువ 95% అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ప్రక్రియ మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.